ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఆదికాండము మొదటి అధ్యాయంలోంచి కొన్ని సత్యాలు నేర్చుకుందాం. ప్రతిరోజు తప్పగా ఆదికాండము మీద నుండి మీకు వాక్యం పంపాలని ఆశిస్తున్నాము. ప్రార్థన చేయండి. రండి. ఈరోజు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందామండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చదువుబడిన లేఖనాల మీద ప్రభు హస్తముండును గాక. ప్రియులారా, ప్రభు అయిన దేవుడు సృష్టినంతటిని చేసినవాడు. మనము సృష్టిని చేసిన దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము. మీలో ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్మకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. ఈ దినమందే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మనము సృష్టికర్తని యందు నమ్మకము కలిగి ఉన్నాము. బైబిల్ మనకి తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే, సృష్టి అంతా ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగించబడుతుంది, ఎలాగా అంతమైపోతుంది. బైబిల్లో దేవుడు ఇచ్చిన సృష్టి క్రమం మానవ మేధస్సుకు అందనిదండి. కాబట్టి ఈ రోజుల్లో గొప్ప గొప్ప మేధావులు దేవుణ్ణి కనుగొనలేక చీకటిలో ఉన్నారు. ఈ రోజున వీడియో పెడుతున్నారు దేవుని కనుగొన్నామని. వారు కనుక్కోవటం ఏంటంటే, నవ్వాను. నేను అప్పుడు చదివి చూచి నవ్వాను. దేవుని ఉనికి మన బైబిల్లో ఎప్పుడో రాసి ఉంటుండగా ఆయన్ని తెలుసుకోకుండా ఎక్కడికో వెళ్ళి ఆయన సృష్టములోనికి వెళ్ళి వెతుకుతూ దేవుడు కనుగొన్నానని చెప్తున్నారు. దేవుడు లేకుండా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రము లేదు, ఏమీ లేవండి. ఈ సంగతులు మీరు ఆదికాండ వర్తమానం ద్వారా మీరు వింటారు. జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు మీకు వాక్యం వస్తుంది. ప్రతిరోజు తప్పగా వినండి. మీలో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే 9949830868కి మీ విషయాలు తెలియజేస్తూ ఉండండి. మీ కొరకు ప్రార్థించాలన్న అదే నెంబర్ అండి. మీరు ఏదైనా చెప్పాలన్న అదే నెంబర్ అండి. ఆ నెంబరు వాడండి. ప్రభునందు ప్రియులారా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు అనగా సృష్టి లేనప్పుడు. ప్రియులారా, సృష్టి లేనప్పుడు సంగతిని బైబిలే మొట్టమొదటిగా తెలియజేస్తుందండి. సృష్టి లేనప్పుడు పరలోకం ఉంది. పరలోకములో దేవుడు ఉన్నాడు. పరలోకములో దేవుని దూతలు ఉన్నవి. పరలోకంలో ఇంకా ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అలాగే ఆయనలో మనమందరము కూడా ఉన్నామండి. దీనిని మీకు ఒక మాటగా చెప్పేశాను, అర్థం కాదు. ఆత్మీయంగా ఎదిగిన వారికి, బైబిల్లో అనేక రిఫరెన్సులు బాగుగా తెలుసుకున్న వారికి మాత్రమే భూమి ఆకాశాలు సృష్టింపక మునిపే మనం ఉన్నామని తెలుస్తుందండి. మీరు బైబిల్ బాగా తెలుసుకోండి. సృష్టిలో ప్రతి క్రమాన్ని నేర్చుకోండి. బైబిల్ మత పుస్తకం కాదు, లేకపోతే అమెరికా వాళ్ళ పుస్తకం అంతకంటే కాదండి. భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు తెలుసుకోవటానికి దేవుడు ఇచ్చాడు. అందుకనే 1600 సంవత్సరాలలో 1100 సంవత్సరాల పాటు బైబిల్ దేవుడు రాయించినాడు. 10 ప్రదేశాల్లో రాయించినాడు. 10 సంస్కృతులు మాట్లాడేవారి మధ్యన రాయించినాడు. అన్నిటిని 66 పుస్తకాల గ్రంథముగా మనకు చేయించి ఇచ్చినాడండి. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రేమ పుస్తకం. మనుషుడు గ్రహించుటకు, నరకాన్ని తప్పించుటకు, పరలోకానికి నడిపించబడుటకు వ్రాయబడిన గ్రంథం అండి. కాబట్టి సృష్టి ఎలా జరిగింది అనేది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆది యందు అన్నారు. అప్పుడు దేవుడు ఉన్నాడు. అప్పుడు పరలోకం ఉంది. అప్పుడు దూతలు ఉన్నవి, శరాపులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి. అలాగే ఇంకా రకాలైనటువంటి 3 రకాలైన దేవుని దూతలు ఉన్నాయి. ప్రియులారా,
మీరు బాగుగా గమనించండి. ఆది యందు అంటే దేవుడు భూమిని, సూర్య చంద్ర నక్షత్రాదులను చెయ్యనప్పుడు, కాబట్టి చేసిన దేవుడు ఎలాంటి వాడు? దేవుడు రోమాపత్రిక 1:20 మనం చూసినాము, నిత్య శక్తి గలవాడు అనగా స్వయంభవుడు. ఆయన నిత్య శక్తి గలవాడు, నిరంతరము ఉన్న దేవుడు. అంతేకాదండి, నిత్యుడగు దేవుడిని గురించి ఎబ్రీ పదంలో ఎల్ ఓలీం అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన నిత్య దేవుడు, నిరంతరం ఉన్న దేవుడు, భూమి ఆకాశాల కంటే ముందున్నవాడు, భూమి ఆకాశాలలో ఉన్నవాడు. భూమి ఆకాశాలు గతించిపోయినా ఉండే దేవుడు ఆయనే. యేసుప్రభు కూడా అన్నారు, ఆకాశం భూమి గతించిపోవును కానీ నా మాటలు గతింపవు అని. కాబట్టి ఆయన నిన్న మొన్నటి దేవుడు కాదు. ఆయన నిన్ను సృష్టించిన వాడు, నీకు తోడై ఉన్నవాడు, నీకు అన్ని ఇచ్చుచున్న దేవుడై ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చదువుతున్నామండి. అట్లయితే సమస్తమును చేసిన దేవుడు. అపోస్తుల కార్యముల గ్రంథం 17:24 ఈయన జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడని రాయబడి ఉందండి. అవునండి. కాబట్టి సృష్టి లేనప్పుడే దేవుడు ఉన్నాడు. 90వ కీర్తన 2వ దేవా 90వ కీర్తన 2వ ప్రభు ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి, 90వ కీర్తన 2వ పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు అని. అవునండి, పర్వతములు పుట్టక మునుపు ఆయన యుగ యుగాలు దేవుడు ఆయన అయి ఉన్నాడండి. సామెత 8:26 భూమి దాని మైదానములు ఆయన చేయక మునుపే ఈ సంగతులన్నీ దేవుడు చెప్పినాడండి. ఆయన ఏమీ చేయక ముందు ఉన్నవాడు, స్వయంభవుడు. ఆయన నమ్ముకో. ఎందుకు చేశాడు సృష్టి, ఎలా చేశాడు సృష్టి, రేపటి సమయమున తెలుసుకుందాం. నీ దేవుడే నిజమైన దేవుడు, ఆయనే రక్షించువాడు. మతాలలో రక్షణ లేదు. కాబట్టి మతములను విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకుంటే నువ్వు ధన్యుడివే. స్వేచ్ఛగా నమ్ముకుంటే నీవు గొప్పవాడివే. ప్రభు ఈ మాటలు ఈరోజు మీ హృదయములలో నింపి నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండినాను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. నా కుమారుడు కొరకు ప్రార్థించమని, అభిషేక్ కొరకు ప్రార్థించమని ఒక ఆయన మెసేజ్ పెట్టారు. తప్పగా ప్రార్థిస్తున్నాము. మా సంఘంలో కూడా ప్రార్థిస్తున్నాము. అతను మారు మనసు రక్షణ పొందుతాడు. ఇంకా ఎవరైనా మాతో చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం విన్న నీ ప్రియ బిడ్డలను దీవించండి నాయన. నీ బిడ్డలు నీ కొరకై బ్రతికి నాయన, నీ కొరకై పరలోకంలోనికి వారసులవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిజమైన దేవుడవు నీవేనని, ఆది యందు సృష్టినంతటిని చేసిన వాడువని, నీవు కలిగించిన సృష్టమునకు ముందు ఏమీ లేదని నీ గ్రంథము తెలియజేస్తుందని ఈరోజు విన్న వాక్యము క్రీస్తేసునందు వారి హృదయాలలో గుచ్చి నూరంతులుగా ఫలింపచేయమని ప్రార్థిస్తూ, ఈరోజు కుటుంబ అవసరతలు, అక్రతలు ఏమైతే కలిగి ఉన్నారో ఆ అవసరతలన్నీ తీర్చండి. అభిషేక్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన, మారు మనసును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. జయమ్మ గారు కొరకు ప్రార్థిస్తున్నాము, స్వస్థత పరచండి నాయన. గర్భదేశాల్లో ఉన్న సంఘ ప్రియులు కొరకు ప్రార్థిస్తున్నాము, వారందరిని ఆదుకొనండి. వారందరి ఎడల మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము. అలాగే నాయన, మరి గ్రూప్ సభ్యులను దర్శించి బలపరచండి. సకినేటిపల్లి మండలంలో ఉన్న వారి విదేశాల్లో ఉంటుండగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన అవసరతలు చెప్పిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. నీ కృప, నీ దీవెనలు సమృద్ధిగా దయచేయమని మహిమ, ఘనత, ప్రభావంలో మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుండును గాక.
ప్రియులారా, మరలా ప్రభు చిత్తాన్ని బట్టి రేపు మరలా ఇదే టయానికి ఇదే వాక్యం సందేశాన్ని వినటానికి సిద్ధపడండి. తప్పగా మా కొరకు ప్రార్థన చేయండి. అందరికీ ప్రేమ వందనాలండి.